ఓకే, ఫోటాన్ ఎనర్జీ అంటే ఏంటి, మాలిక్యులర్ ఎనర్జీ అంటే ఏంటి మనకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాస్లో ఫోటాన్ ఎనర్జీ అనేది ఒకవేళ ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతే ఏమవుతుంది, అదేవిధంగా ఫోటాన్ ఎనర్జీ అనేది ఒకవేళ వైబ్రేషనల్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతే ఏమవుతుంది, అదేవిధంగా ఫోటాన్ ఎనర్జీ అనేది రొటేషనల్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడం వలన ఏమవుతుంది, ఈ కాన్సెప్టు మనం ఇప్పుడు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, జాగ్రత్తగా వినండి. మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఫోటాన్ ఎనర్జీ మాలిక్యులర్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడం వలన స్పెక్ట్రమ్ వస్తుంది. ఇదే కదా మన బేసిక్ కాన్సెప్ట్. దీన్ని మనం స్పెక్ట్రోస్కోపీ అంటాం కదా. రైట్, చూడండి ఇది ఫోటాన్ ఎనర్జీ అండి, ఫోటాన్ ఎనర్జీ. ఈ ఫోటాన్ ఎనర్జీని నేను దేనిపైకి పంపించాలి, మాలిక్యులర్ ఎనర్జీ పైకి పంపించాలి. కానీ మాలిక్యులర్ ఎనర్జీ ఎన్ని రకాలండి, మనకి 3 రకాలుగా వస్తుంది మాలిక్యులర్ ఎనర్జీ అనేది. ఒకటి ఏంటిది, ఎలక్ట్రానిక్ ఎనర్జీ వల్ల వస్తుంది మాలిక్యులర్ ఎనర్జీ. రెండోది ఏంటిది, వైబ్రేషనల్ ఎనర్జీ వల్ల వస్తుంది. మూడోది ఏంటిది, రొటేషనల్ ఎనర్జీ వల్ల కూడా మాలిక్యులర్ ఎనర్జీ వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఫోటాన్ ఎనర్జీని నేను ఏం చేస్తున్నానంటే ఎలక్ట్రానిక్ ఎనర్జీ పైకి పంపిస్తున్నాను, వైబ్రేషనల్ ఎనర్జీ పైకి పంపిస్తున్నాను, రొటేషనల్ ఎనర్జీ పైకి కూడా పంపిస్తున్నాను. రైట్, చూడండి ఫోటాన్ ఎనర్జీని ఎలక్ట్రానిక్ ఎనర్జీ పైకి పంపించడం వలన అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎనర్జీ అంటే ఏంటండి, ఎలక్ట్రాన్స్ పైకి పంపిస్తున్నాం మనము. ఫోటాన్ ఎనర్జీని ఎలక్ట్రాన్స్ పైకి పంపించడం వలన ఏమవుతుంది అని అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎనర్జీలో చేంజెస్ వస్తాయండి, చేంజెస్ వస్తాయి. ఫోటాన్ ఎనర్జీ వెన్ ఇంటరాక్ట్స్ విత్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్ చేంజెస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ. అంటే ఫోటాన్ ఎనర్జీ అనేది ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలక్ట్రానిక్ ఎనర్జీలో చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ని మెజర్ చేసేదే ఏంటండి, చేంజెస్ని మెజర్ చేసేదే ఏంటండి, ఏ టెక్నిక్ అండి, ఎనీబడి గెస్? సి, ఫోటాన్ ఎనర్జీని ఎలక్ట్రానిక్ ఎనర్జీ పైకి పంపించాం. అప్పుడు ఏమైంది, ఎలక్ట్రానిక్ ఎనర్జీలో చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ని మెజర్ చేసే టెక్నిక్ ఏంటండి, దట్ ఈస్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఇప్పుడు వచ్చామండి మనం సిలబస్లోకి. దీనికంటే ముందు నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇంట్రడక్షన్ పార్టే. ఇప్పుడు మనం అసలైన సబ్జెక్ట్లోకి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాము. చూడండి, ఫోటాన్ ఎనర్జీని వైబ్రేషనల్ ఎనర్జీ పైకి పంపించాను. ఇక్కడ ఏమవుతుంది, ఫోటాన్ ఎనర్జీ అనేది వైబ్రేషన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వలన వైబ్రేషన్స్లో చేంజెస్ వస్తాయండి, చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ని మెజర్ చేసేదే ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ మీన్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. యూవీ విజిబుల్ మీన్స్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. చూడండి, ఫోటాన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయింది. అవ్వడం వలన ఎలక్ట్రానిక్ ఎనర్జీలో చేంజెస్ వచ్చాయి. ఈ వచ్చినటువంటి చేంజెస్ని మెజర్ చేసేది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. అంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనం పంపించిన ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయ్యేది ఏంటండి, ఎలక్ట్రాన్స్ అనేటివి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఫోటాన్ ఎనర్జీ అంటే లైట్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతాయి. రైట్, నెక్స్ట్, వెన్ ఫోటాన్ ఎనర్జీ ఇంటరాక్ట్స్ విత్ వైబ్రేషనల్ ఎనర్జీ, ఇక్కడ ఏమైంది, వైబ్రేషనల్ ఎనర్జీలో చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ని మెజర్ చేసేదే
ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం పంపించినటువంటి లైట్ లేదా ఫోటాన్ ఎనర్జీ లేదా ఈఎంఆర్ అనేది దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? వైబ్రేషన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వైబ్రేషన్తో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఫోటాన్ ఎనర్జీని రొటేషనల్ ఎనర్జీ పైకి పంపించాము. అప్పుడు ఈ ఫోటాన్ ఎనర్జీ ఏం చేస్తుందండి? రొటేషనల్ ఎనర్జీలో చేంజెస్ చేస్తుంది. రొటేషనల్ ఎనర్జీలో చేంజెస్ని తీసుకొస్తుంది. ఈ చేంజెస్ని మెజర్ చేసేదే ఏంటయ్యా అనంటే రాయండి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. రైట్. ఇప్పుడు వచ్చామండి మన సిలబస్లోకి. ఈ క్లాస్ కంటే ముందు చెప్పుకున్న ప్రతిదీ కూడా ఇంట్రొడక్షన్ పార్ట్ అండి. రైట్. అంటే ఫోటాన్ ఎనర్జీని రొటేషనల్ ఎనర్జీకి పంపించడం వలన రొటేషనల్ ఎనర్జీలో చేంజెస్ వస్తాయి కదా, ఈ చేంజెస్ని మెజర్ చేసేదే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. అంటే ఆబ్వియస్లీ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం పంపించినటువంటి లైట్ అనేది దేంతో ఇంటరాక్ట్ అవుతుందండి? ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వీటి యొక్క రొటేషన్స్లో చేంజెస్ తీసుకొస్తాయి. ఈ చేంజెస్ని మెజర్ చేసేదే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. అంటే ఫైనల్గా మనకి ఏం అర్థం అవ్వాలి? ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క రొటేషన్స్లో చేంజెస్ని మెజర్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ బేస్ చేసుకొని మనము ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. చూడండి, ఇంకా చూడండి, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అనేది దేన్ని మెజర్ చేస్తుంది? ఎలక్ట్రానిక్ ఎనర్జీని మెజర్ చేస్తుంది. కాబట్టి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీకి మరొక నేమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? రైట్. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ దేన్ని మెజర్ చేస్తుంది? చేంజెస్ ఇన్ వైబ్రేషనల్ ఎనర్జీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది వైబ్రేషన్స్లో ఉన్న చేంజెస్ని మెజర్ చేస్తుంది. కాబట్టి దీనికి మరొక పేరు ఏంటంటే వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ. రైట్. నెక్స్ట్ ఏంటి? ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది రొటేషనల్ ఎనర్జీని మెజర్ చేస్తుంది. కాబట్టి దీనికి మరొక పేరు రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ. సి. మనము స్పెక్ట్రోస్కోపీ అంటే మనకు గుర్తొచ్చేటివి ఏంటండి? యూవీ విజిబుల్, ఐఆర్, ఎన్ఎంఆర్. ఇంకొకటి మర్చిపోతున్నాము, దాని పేరేంటండి? ఎవరైనా కామెంట్ చేయగలరా? దట్ ఈస్ మాస్ స్పెక్ట్రోస్కోపీ. కానీ మనకు మాలిక్యులర్ ఎనర్జీ వచ్చేదే ఈ 3 వేస్లో. మరి మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఏ ఎనర్జీని మెజర్ చేస్తుంది? మనకు డౌట్ రావాలి కదా. ఎస్, గుడ్. మాస్ ఇది ఫస్ట్ స్పెక్ట్రోస్కోపీ, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్ ఏంటండి? మాస్ స్పెక్ట్రోస్కోపీ కదా, మాస్ స్పెక్ట్రోస్కోపీ కదా. ఓకే, నేను ఈ మూడింటితో పాటుగా మాస్ స్పెక్ట్రోస్కోపీని ఎందుకు రాయలేదు? ఎవరైనా ఒక నిమిషం అట్లనే ఆగి కామెంట్ చేయండి, చూస్తాను. రైట్, ఆలోచించారు కదా, వినండి. మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఫోటాన్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వదు. మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఫోటాన్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వదు. కాబట్టి ఇది ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ కానీ, వైబ్రేషనల్ ఎనర్జీ కానీ, రొటేషనల్ ఎనర్జీ కానీ వీటిలో చేంజెస్ క్రియేట్ చేయదు. ఏంటి చేయదు? మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది పై ఎనర్జీలలో దేంట్లో కూడా చేంజెస్ తీసుకురాదు. మరి మాస్ స్పెక్ట్రోస్కోపీలో మనం దేన్ని మెజర్ చేస్తాము? క్వశ్చన్ కదా, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్.
మాస్ స్పెక్ట్రోస్కోపీలో మనం దేన్ని మెజర్ చేస్తామంటే మాస్ టు చార్జ్ రేషియోని మనము మెజర్ చేస్తామండి. మాస్ టు చార్జ్ రేషియోని మెజర్ చేస్తాం. దీన్నే మనము M/Z రేషియో అంటామండి. M/Z రేషియో అంటాము. M/Z రేషియో అంటాము. చూడండి, మరి ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీకి మరొక పేరు ఉండాలి కదా. వీటన్నిటికీ మరొక పేరు ఉంది. దీనికి మరొక పేరు ఏంటయ్యా అంటే లైన్ స్పెక్ట్రోస్కోపీ. లైన్ స్పెక్ట్రోస్కోపీ. లైన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ ఏ మాస్ స్పెక్ట్రోస్కోపీ. చూడండి, యూవీ విజిబుల్ కానీ, ఐఆర్ కానీ, ఎన్ఎంఆర్ కానీ మూడు కూడా ఫోటాన్ ఎనర్జీ పైన డిపెండ్ అయ్యే వర్క్ చేస్తాయి. కానీ మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఫోటాన్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వదు. అయినప్పటికీ కూడా మనము మాస్ స్పెక్ట్రోస్కోపీని స్పెక్ట్రోస్కోపీలో భాగంగానే చదువుతాము. కానీ చూడండి, స్పెక్ట్రోస్కోపీ అనే డెఫినేషన్ చూడండి, ఫోటాన్ ఎనర్జీ మాలిక్యులర్ ఎనర్జీ ఇంటరాక్ట్ అవుతేనే స్పెక్ట్రోస్కోపీ అన్నాము. కానీ మనం మాస్ స్పెక్ట్రోస్కోపీలో ఫోటాన్ ఎనర్జీ అనేది మాలిక్యులర్ ఎనర్జీ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా మనం దీన్ని స్పెక్ట్రోస్కోపీగానే చదువుతున్నాము. ఎందుకు చదువుతున్నాము అనేది కామెంట్ చేయండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నేను ఎట్లాగో మళ్ళీ దీని గురించి స్పెక్ట్రోస్కోపీలో భాగంగా మాస్ స్పెక్ట్రోస్కోపీ చెప్పేటప్పుడు ఇన్డెప్త్గా చెప్తాను. రైట్, ఇప్పుడు దీని నుండి మనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని అంటే చూడండి, దీని నుంచి మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అడగొచ్చు. సి క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్ measures వైబ్రేషనల్ ఎనర్జీ అని అడిగాడండి క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ మెజర్స్ వైబ్రేషనల్ ఎనర్జీ అని అడిగాడు. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు, మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ పైన తుడిపేస్తున్నాను. ఓకేనా, క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ మెజర్స్ వైబ్రేషనల్ ఎనర్జీ అని అడిగాడు. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు, ఆప్షన్ ఏ యూవి విజిబుల్, ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు ఐఆర్, ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు ఎన్ఎంఆర్, ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు మాస్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ మెజర్స్ వైబ్రేషనల్ ఎనర్జీ అని అడిగాడండి. మీకు వైబ్రేషనల్ ఎనర్జీ అని గుర్తుకు రాగానే చూడగానే మీకు ఏం గుర్తు రావాలి, వైబ్రేషన్స్ మెజర్ చేసేది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏం మెజర్ చేస్తాము, చేంజెస్ ఇన్ వైబ్రేషనల్ ఎనర్జీ. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఒకవేళ నేను ఈ వైబ్రేషన్ ఎనర్జీని తీసేసి ఏం రాస్తున్నాను, నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎనర్జీని మెజర్ చేసే టెక్నిక్ అంటే అని అడిగాను. అప్పుడు మీకు ఏం గుర్తు రావాలి, యూవీ విజిబుల్ విల్ మెజర్స్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ. ఒకవేళ నేను ఇదే క్వశ్చన్లో రొటేషనల్ ఎనర్జీ అని రాస్తే మీకేం గుర్తు రావాలి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపిక్ గుర్తుకు రావాలి. సో ఓకే, ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అని మీకు అనిపించవచ్చు. రైట్, ఇంకొక క్వశ్చన్ ఉందండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూడండి. Question, in which technique we use very less amount of energy. A, option A UV visible, option B IR, option C NMR, option D mass.
ఈ క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. తెలియకపోతే నేనే చెప్తాను. ఏమడిగాను నేను క్వశ్చను? ఇన్ విచ్ టెక్నిక్స్ వి యూస్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అని అడిగానండి. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేనే మళ్ళీ చెప్తాను. ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.